హాయ్ నేను సతీష్. మొత్తానికి నబీల్ చాలా పవర్‌ఫుల్‌గా, స్ట్రాంగ్‌ఫుల్‌గా పాయింట్స్ సేవ్ చెప్పి నామినేట్ చేసి గురిపెట్టాడు. ఆ పెద్ద వికెట్ డౌన్ అయిపోయేలా కనిపిస్తుంది ఓటింగ్‌లో చూసుకుంటే. ఈ వారం అంతా ఎటు మార్కెట్‌లో కొత్త బాస్ వచ్చాడు అన్నట్టుగానే ఓటింగ్‌లో, ట్రెండింగ్‌లో ఫస్ట్ ప్లేస్‌లో కొనసాగుతూ ఉన్నాడు. ఇది ఏ బిడ్డ, ఇది నా అడ్డ అన్నట్టుగా ఫస్ట్ ప్లేస్ దగ్గరికి కూడా ఎవరిని రానివ్వలా. ఆయన ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే సెకండ్ ప్లేస్‌లో ఉండేవాళ్ళు కనీసం 8, 9, 10% వరకు డిఫరెన్స్ ఉండే పరిస్థితిలో ఉన్నాడు. అయితే మెయిన్ ఇప్పుడు తర్వాత ఈ లాస్ట్ 2 డేస్‌లో కూడా బాగా పెరిగింది ఆయన గ్రాఫ్. ఎందుకంటే ఆ ఫిజికల్ టాస్క్‌లు ఆడడంలో కూడా ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. నామినేషన్‌లో ప్రూవ్ చేసుకున్నాడు. పాయింట్స్ ఆయనతో పాటు ఆదిత్య విషయంలో కూడా స్టాండ్ తీసుకోవడం ఇవన్నీ కూడా ఆడియన్స్‌కి నచ్చుతా ఉన్నాయి. అలాగే నిన్న మణికంఠ విషయంలో ఇతడు మాట్లాడుతూ మోటివేట్ చేస్తా చెప్పిన పాయింట్స్ ఆ సీన్ లైవ్‌లో చాలా సేపు చూపించారు. బట్ ఎపిసోడ్‌లో లేపేశారు గానీ, ఆ ఒక్క సీన్ చూసినా చాలు ఎంత క్లారిటీతో, ఎంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు ఈ సీజన్‌లో. నేను ఆడడానికొచ్చా, ఫైట్ ఇవ్వడానికే వచ్చా అని అంత స్ట్రాంగ్‌గా ఉన్నాడు. ఆ మైండ్ సెట్ ఆడియన్స్ ఖచ్చితంగా లైవ్ చూసినోళ్ళు ఎవరైనా సరే ఇతడు ఉంటాడు. ఖచ్చితంగా వేలెట్టి పెలకడ ఇది 'పుష్పలో' డైలాగ్ గదా! వేలెట్టి కెలకడానికి రాలే ఏలేడానికి వచ్చానన్నట్టుగా అలాగే వచ్చాడన్న ఆ గట్టిగా ఆ ఒపీనియన్ అయితే స్ట్రాంగ్ ఒపీనియన్ ఫార్మ్ అయ్యేటట్టుగా అంత స్ట్రాంగ్‌గా ఉన్నాడాయన. ఇతను కెలకడానికి రాలే ఏలడానికే వచ్చాడని లెక్క. సో, అది ఆ కాన్ఫిడెన్సే కావాలి. ఎందుకంటే ఎ ఎవ్వరికీ భయపడక వాళ్ళు నలుగురు, నలుగురు గ్రూపులు అవ్వని ఒకరినొకరు నామినేట్ చేసుకొని, కానీ మనకి పాయింట్ ఉందంటే మాత్రం వదిలిపెట్టొద్దు. ఆళ్ళెవ్వరు అవును గాని ఎంత తోపు, తురుముకలని వాళ్ళు ఫీల్ అవ్వడం కాదు. ఆడియన్స్ ఫీల్ అవ్వాలి. అట్టాగే వాళ్ళు మనకి ట్యాగ్స్ తోటి కాంపిటీటర్స్ వాళ్ళు. కాంపిటీటర్స్ మనకు ట్యాగ్ ఎయకపోతే అప్రిషియేట్ చేస్తారు. ఏంటి వాళ్ళేస్తారు. అలాగని మనం ఫీల్ అవ్వకూడదు. లో అవ్వకూడదు. ఆడియన్స్ ఇక్కడ డిసైడ్ చేసేది ఎవరు ఏంటనేది గనుక అస్సలు తగ్గవద్దు. మనం ఫైటింగ్ గట్టిగానే చేద్దాం. తాడోపేడో తేల్చుకుందాం. నేనైతే కాంప్రమైజ్ గాను. సోలోగా ఆడతా అని చెప్పిన యాటిట్యూడు, ఆ ఫిజికల్ టాస్క్‌లో ఇక్కడ మోటివేట్ చేసేటప్పుడు గాని, అట్టాగే నామినేషన్‌లో అప్పుడు గాని, ఈ పాయింట్స్ అన్నీ కూడా కనెక్ట్ అయితున్నాయి ఆడియన్స్‌కి అందువల్ల వస్తుంది. అలాగే ఈరోజు టాస్క్‌ను కూడా చించి ఆరేసాడు అంటారు కదా! అట్లా చేసేబోతుండ్రు అర్థమైతుంది ఈరోజు ఎపిసోడ్ కూడా చూస్తే. ఆ సిట్యుయేషన్‌ని వాడకం అంటే ఎలా ఉంటదో చూపించి వాడేస్తున్నారు. ఒకళ్ళ కార్డ్ ఒకళ్ళు మేసుకొని మెడలో ఇమిటేట్ చేయాలి అనేటప్పుడు ఆపోనెంట్ కంటెస్టెంట్స్‌కి అందరికి సుతిమెత్తన చురకలైతే పెట్టబోతున్నారు అర్థమైతుంది. ఒక సీజన్‌లో సన్నీ అలాగే చేస్తే "అరేయ్! నువ్వు ఓవర్ చేస్తున్నావా? నిజంగా మేమే అంత ఓవర్ చేస్తున్నామా?" అని లెక్క రియలైజ్ అయ్యారు. ఆ లెక్క ఇవాళ కూడా వాడకం సీత, ఈ నబీల్ అందరూ వాడేస్తారు గనుక సీత నామినేషన్‌లో లేదనుకోండి, నబీల్‌కి మరింత ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. మెయిన్ ఏంటంటే అతడు స్ట్రెంగ్త్ అని చెప్పి తీసేసి, అలాగే అందుకోసం అని చెప్పకుండా స్ట్రాంగ్ అని చెప్పగా వీక్ కాబట్టి అసలు అతనెక్కడ స్ట్రాంగు? అతను స్ట్రాంగే కాదు గదా! అని చెప్పి ఈ మాట మార్చేయడం, మడతెట్టేయడం నాలుకని ఇవన్నింటి వల్ల ఆయనకు గ్రాఫ్ పెరుగుతుంది. అట్టాగే సోనియా ఇతడి గురించి నో, నో, నో నబీల్‌తో మనకు కంపారిజన్ ఏంటి? నబీల్‌తో మనకు కంపారిజన్ ఏందిరా? ఇవన్నీ కూడా బాగా వైరల్ అయితున్నాయి. నో, నో, నో నేను ఒప్పుకోనని చెప్పేసి. సో, కంపేర్ చేస్తారు ఆడియన్స్ ఆటోమేటిక్‌గా. ఎవరితో ఎవరు ఈక్వల్‌గా ఉన్నారు? లేకపోతే మైండ్ గేమ్ ఎవరు ఎక్కువ? లేకపోతే ఫిజికల్‌లో ఎవరు ఎక్కువ? అసలు ఓవరాల్‌గా సింగిల్‌గా ఎవరు ఆడుతున్నారు? ఇవన్నీ కంపేర్ చేసుకున్న నేపథ్యంలో ఇతనికి ఇవన్నీ ఈ సిట్యుయేషన్ అంతా ఈ వారం అంతా నబీల్ వీక్ అని చెప్పొచ్చు. అన్ని రకాలుగా కలిసొచ్చింది. ఆయన ప్రూవ్ చేసుకొని, ఎలివేట్ చేసుకొని హైలైట్ అయితుండు. సో, ఓవరాల్‌గా 32% ఓటింగ్‌తో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇక రెండో ప్లేస్‌లో మణికంఠ. నిన్న టాస్క్ మొత్తం చూసాం. అతడు వెళ్ళక లబోదిబోం అంటూ బలవంతంగా బిగ్ బాస్ పంపించడంతో వెళ్ళినా ఇష్టం లేని కాపురం ఎన్నాళ్ళు ఉంటుంది. అలాగే జరిగింది. అక్కడ ఆల్రెడీ అతను నమ్మట్లేదు వాళ్ళు. స్పై కింద వస్తున్న రేష్మి ఇతడని. రేష్మి మొత్తానికి ఎక్కడైనా ట్యూన్ అయిపోయినట్టుగా ఏ టాస్క్‌లో ఉన్నా, ఏ క్లాన్‌లో ఉన్నా ఆ మెంబర్స్‌తో మింగిల్ అయిపోయి, ఫ్రీ అయిపోయి, కలిసిపోయి ఆవిడలో ఉన్న గొప్ప విషయం అది. అంతవరకే దబడ బాదుకొని, తిట్టుకొని, గట్టిగా అరుచుకున్నా సరే వెంటనే అవన్నీ మర్చిపోయి వెంటనే ఆ సిట్యుయేషన్‌కి తగ్గట్టుగా ట్యూన్ అయిపోవడం ఆవిడిది. అలాగే మణికంఠ మాత్రం ఇతడు ఇమిడిపోదాం అనుకున్న టీమ్ కోసం, క్లాన్ కోసం సాక్రిఫైస్ చేయడానికైనా సిద్ధమైన ఫస్టు ఎవరు? ఆయన పేరేంటి? నిఖిల్‌తో. నువ్వు తప్పుకోవాల్సొస్తే నీ ప్లేస్‌లో నేనుంటానని చెప్పినా, అది కూడా ఏంటి నువ్వు ఆడితే బాగా ఆడితే టీమ్ గెలుస్తదని ఒక హార్ట్‌ఫుల్‌గా చెప్పినా సరే, దాన్ని కూడా ఆయన చెప్పకుండా దాచిపెట్టడం. లాస్ట్‌లో అయ్యో! ముందే చెప్పాడంటే చెప్పడం కానీ బిగ్ బాస్ రూల్ తర్వాత ఒకటి, ముందు ఒకటి ఇవన్నీ ఆ టైమ్ లైన్ అంతా హైడ్ చేసేయడం, హైక్ చేసేయడం, చెప్పకుండా దాచిపెట్టడం కూడా రాంగు. ఎందుకంటే ఆయన అక్కడ అట్లా చేశాడు నిఖిల్. ఆయన కోసం ఫ్రెండ్‌గా చెబితే దాన్ని చెప్పకుండా అంతా అయిపోయినాక వీళ్ళు ముందే డిసైడ్ అయిపోయిన నబీలే ఆయన మళ్ళీ డ్రిల్లింగ్ చేయడం. లాస్ట్‌లో వచ్చారే నువ్వే చేస్తానన్నావు కదా! నువ్వే చేస్తానన్నావు కదా! నువ్వే చేస్తానన్నావు కదా! అసలు నిఖిల్‌కి ఎప్పుడు చెప్పాడు? తర్వాత బిగ్ బాస్ పెట్టిన లెటర్‌లో రూల్ ఏంటి? అవన్నీ వదిలేసి ఏయ్! వీడే చెప్పాడు పోక్ చేసి డ్రిల్ చేసి ఆయనకసలు నోరెత్తకు డోంట్ టాక్. డోంట్ ఓపెన్ యువర్ మౌత్. ఈ డిమాండు, ఈ డామినేషను, ఈ కమాండింగ్ ఇవన్నీ ఆడియన్స్‌కి నచ్చవు. సరే మీరు అతన్ని మరీ తీసి పడేస్తున్నారు. ఒక పూచిక పుల్లలకి తీసి పడేస్తున్నారు. సరే మీరు పడేస్తే పడేయండి. మిమ్మల్ని మేము బయట పడేస్తాం. ఆయనకి మాత్రం మేము సపోర్ట్‌గా ఉంటామని ఆడియన్స్ సపోర్ట్ అయితే బాగా వస్తుంది. 23%తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. అలాగే ప్రేరణ కూడా మంచిగానే ఓటింగ్ వస్తుంది. ఈమె కూడా మణికంఠ కోసం స్టాండ్ తీసుకోవడం కావచ్చు, నన్ను గట్టిగా అడగడం గాని మణికంఠ విషయంలో కావచ్చు, హౌస్ మేట్స్ విషయంలో కూడా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది. మొహమాట పడట్లేదు. అలాగే టాస్క్‌లన్నింటిలో కూడా 100% ఇస్తా ఉంది.
ఫిజికల్ టాస్క్లు అన్నింటిలో వాయిస్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకుంటుంది. మంచి ఫైటర్ అనే స్పిరిట్ కూడా ఉండడం వల్ల ఈ అమ్మాయి ఇక్కడ మంచి గ్రాఫ్ అయితే పడుతుంది. ఒక 20-21% అటు ఇటుగా ప్రధానంగా యష్మి ఓటింగ్లో లేకపోవడం కూడా యష్మి ఓట్లు కూడా షేర్ అయితే అవుతున్నాయి, కొంతవరకు అవుతున్నాయి. తర్వాత ఇక ఈ ముగ్గురు పక్కా సేఫ్ జోన్ 100%. మిగతా ముగ్గురు మాత్రం వీరి గుమ్మడపండు వీరి పేరు ఏమైనట్టు ఉంది. ఎట్లా అంటే పృథ్వీయా, ఆదిత్యనా, సోనియానా ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారంటే అబ్బో చాలా టఫ్ అన్నట్టు ఉంది. కాకపోతే ఈ ముగ్గురులో చూసుకుంటే కొద్దిగా బెటర్గా పృథ్వీ ఉన్నాడు. ఎందుకంటే నిఖిల్ ఓట్లు కాస్తో కోస్తో షేర్ అవుతున్నాయి. ఒక 9-10% అతనికి వస్తే ఆ ఓట్లు అయితే షేర్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ అదే రేంజ్లో అదే పర్సంటేజ్ ఆదిత్య కూడా ఉన్నాడు. ఆయనకి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చే కంటెస్టెంట్గా నెగిటివిటీ తెచ్చుకోకపోయినా, రూడ్గా వెళ్ళాడు అనిపించుకోకపోయినా పాజిటివిటీ అరే ఇతను ఉండాలి ఇతను ఆడాలి అనేది ఓవరాల్ ఆడియన్స్ పరంగా కనెక్షన్ అయితే తక్కువ అయ్యింది. కోర్స్ ఆయన చేసిన సోషల్ సర్వీస్ ఏదైతే ఉందో కొన్ని విలేజ్లు డెవలప్ చేయడానికి వాటి కోసం దత్తత తీసుకొని అవి చేయడం వల్ల అక్కడ నుంచి ఒక సపోర్ట్ వస్తుంది. కానీ ఒక కంటెస్టెంట్గా మాత్రం ఈ బిగ్ బాస్ ఆడియన్స్ని అయితే అట్రాక్ట్ చేసేంత ఆట అద్భుతమైన పాయింట్లు అవి తీయట్లే. అలాగని అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకుంటూ మంచిగానే ముందుకు పోతున్నాడు. కానీ ఏదైనా ఓటే కదా, వాళ్ళు వేసారా వీళ్ళు వేసారా ఎప్పుడు ఎక్కడ కనెక్ట్ అయ్యారు అన్నట్టుగా ఇప్పుడు నబీల్ కూడా హౌస్లోకి వచ్చిన దానికంటే ముందు కూడా యూట్యూబ్ ఛానల్లో వీటన్నింటిలో ఫాలోవర్స్ ఉండడం, ఆయనకంటే అట్లా ఓటు బ్యాంక్ ఉండడం, ఇప్పుడు ప్రేరణకు సీరియల్ ఆర్టిస్ట్గా ఈఎంఐకి ఉండడం, అలా పృథ్వీకి కూడా సీరియల్ ఆర్టిస్ట్గా కొంత ఉండడం, కన్నడ తెలుగు నుంచి కూడా ఫాలోయింగ్ రావడం, అలాగే నిఖిల్ కూడా సీరియల్ ఆర్టిస్ట్ కనుక ఆమె ఓట్లు షేర్ అవ్వడం, అలాగే యష్మి కూడా సీరియల్ ఆర్టిస్ట్ కనుక ఆమె ఓట్లు కూడా ఆమె ఉంటే ఆమెకి లేదంటే ప్రేరణకి ఇట్లా షేర్ అయితే ఉన్నాయి. మొత్తానికి ఆదిత్య కూడా అట్లా వచ్చి మొత్తానికి 9-10 నిఖిల్ పృథ్వీ అండ్ ఆదిత్య టఫ్ ఫైట్. నువ్వు నేనంటే 4-5 ప్లేసులు ఒకరోజు ఆయన ఉంటే ఒకరోజు ఈయన ఉన్నాడు. అందుకే ఈ వారం ఎలిమినేషన్ మాత్రం చాలా టఫ్. ఎవరిని పంపించాలనే పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉంది. మరి లాస్ట్ ప్లేస్లో కంప్లీట్గా సోనియా ఉంది, ఒక 6-7% కంప్లీట్గా లిస్ట్లో ఉంది. ఈ వారం బాగా డ్యామేజ్ చేసుకుంది. ఈ వారం అంతా నబీల్కి ఎంత పాజిటివ్ అయితే ఈవిడికి అంత నెగిటివ్ అయిపోయే పరిస్థితి తెచ్చుకుంది. మెయిన్ మణికంఠ ఇష్యూలో ఈ డ్రిల్లింగ్ ఎక్కువైపోయాయి. వాళ్ళ నలుగురిలో ప్రధానంగా ఈ అమ్మాయి కూడా యష్మి వీళ్ళందరూ కూడా. సో మరి యష్మి నిఖిల్ అంటే నామినేషన్లు లేరు కనుక వాళ్ళకి వచ్చే ముప్పు ఏమీ లేదు. బట్ వాళ్ళకి ఎఫెక్ట్ పడదు. ఈ వారానికి వచ్చే వారానికి మళ్ళీ అనేక సమీకరణాలు, మళ్ళీ క్లాన్స్ టీమ్స్ చేంజ్ అవ్వడం ఇవన్నిటి వల్ల అప్పటికి సిచ్యువేషన్ బట్టి ఎలా ఉంటుందో చూడొచ్చు. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి మాత్రం ఆమెకి సోనియాకే ఎక్కువ డేంజరస్ ఉంది. మామూలుగా జనరల్గా ఏంటి బిగ్ బాస్ హౌస్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంటే కంటెస్టెంట్స్ ఫ్రెండ్స్ అయ్యారంటే హౌస్లోకి వచ్చాక ఖచ్చితంగా ఒకరు నామినేషన్లో ఉంటే ఇంకొకరు ఓట్లు వేస్తారు, ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, సేవ్ చేస్తారు. అది ఆటోమేటిక్గా వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎంత ఆర్గానిక్. ఇప్పుడు వాళ్ళెవరు సన్నీ, కాజల్, మానస్ వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు ఎవరు లేని నామినేషన్లో ఉంటే మిగతా వాళ్ళు ఓట్లు వేశారు. అట్టగా అపోనెంట్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ మధ్య ఎవరు ఉంటే వేరే కంటెస్టెంట్ ఓట్లు వేశారు. బట్ ఇక్కడ నిఖిల్ నామినేషన్లో లేకపోయినా సరే సోనియాకి ఏమీ ఓట్లు అయితే షేర్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇష్టం లేదు. వీళ్ళిద్దరూ సింగిల్గా ఎవరి గేమ్ అలా ఆడుకుంటే బాగుంటుంది, ఇండివిజువల్గా ఆడుకుంటే బాగుంటుందని చెప్పి నిఖిల్ తల ఫ్యాన్స్ కావచ్చు, పిఆర్ నుంచి కానీ 1% కూడా సపోర్ట్ జరగట్లా, ఓట్లు అయితే పడట్లా. అతని ఓట్లు బట్ ఈమెకు పడట్లేదంటే ఈమెకు పడుతున్నాయి. ఈమె తాలూకా ఓన్గా పబ్లిసిటీ చేసుకోవడం, ప్రచారం చేయడం, రిక్వెస్ట్ చేయడం వీటన్నిటితో ఆ మాట నచ్చేవాళ్ళు, మాట తీరు నచ్చేవాళ్ళు కొందరైతే ఓట్లు వేస్తారు. ఎనీవే లాస్ట్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువగా నబీల్ ఈమెకి కదా నామినేట్ చేసి టార్గెట్ పెట్టాడు. ఈ వారం ఎలిమినేట్ అయిపో, నువ్వు హౌస్లో ఉండడానికి అనర్హురాలు అని. బట్ అతనైతే నువ్వు ఈ టాస్క్లు ఆడడానికి అనర్హురాలని ఈమె తీసేసింది. మొత్తానికి వీళ్ళిద్దరు 1-1 జరిగిన ఈ ఓవరాల్ ఈ వీక్లో సినారియా అంతా చూస్తే ఈమె డేంజర్ జోన్లో ఉంది. మొత్తానికి నబీల్ గురి తప్పదేమనిపిస్తుంది. పెద్ద వికెటే డౌన్ అయిపోయేలాగా అనిపిస్తుంది. ఎక్కువ ఛాన్సెస్ ప్రస్తుతానికి ఈ అమ్మాయి సోనియా, తప్పితే ఆదిత్య. కానీ వీళ్ళ ముగ్గురులోనే ఉంటుంది. మరి ఎవరు ఏంటనేది ఇవాళ మిడ్ నైట్ వరకు ఓటింగ్ కంప్లీట్ అయిపోతే నాకు అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ అంతా కలిపి అఫీషియల్ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు చెబుతాను. దీని తర్వాత జర్నలిస్ట్ సతీష్లో ఒక వీడియో వేస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి. 7:30, 7:40 ఈ టైంలో ఖచ్చితంగా అప్లోడ్ అయ్యింది. చాలా ఇంట్రెస్ట్గా. మరి ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు కామెంట్ చేయండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.